హెజ్బుల్లా పదే పదే అంటే ఇప్పటికీ 3 టైమ్స్ కొన్ని పాయింట్స్ని రైట్ చేసింది. కొన్ని వీడియోలు, కొన్ని ఫోటోల్ని ఏదైతే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళ రక్షణ సామాగ్రి ఎక్కడుంది, వాళ్ళ సెన్సిటివ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి, ఈవెన్ ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఇల్లు ఎక్కడ ఎలా ఉంది, ఇది మేము డ్రోన్స్తో తీసాం, మీరు మమ్మల్ని పసిగట్టలేకపోయారు, మీ ఐరన్ డోమ్ మమ్మల్ని ఏం చేయలేకపోయింది, నెక్స్ట్ మీకు ఈ ప్రాబ్లం ఉంటుంది అంటూ ప్రకటించుకొచ్చింది. ఇప్పుడు తర్వాతన మళ్ళీ ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి సంబంధించినటువంటి కార్యాలయ ఫోటోలు ఇవన్నిటిని హైలైట్ చేసింది. నిజంగా హెజ్బుల్లాకి ఆ సీన్ ఉందా అంటే డైరెక్ట్గా హెజ్బుల్లా అలా చేయగలిగిందా? అలా చేయగలిగితే ఉట్టి ఖాళీ డ్రోన్ ఎందుకు పంపించింది, ఆయుధాలతో ఎందుకు పంపించలేదు, పేలుడు పదార్థాలతో ఎందుకు పంపించలేదు? ఇది రష్యా తన ఇంటెలిజెన్స్ ద్వారా తీయించిన, తన శాటిలైట్స్ ద్వారా తీయించిన ఇమేజీలు లేదా రష్యాకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్తో చేసిన వాటిని హెజ్బుల్లాకి అంటే ఇరాన్కి ఇచ్చి త్రూ ఇరాన్ ద్వారా హెజ్బుల్లా చేత ఇది హైలైట్ చేపిస్తోందా, లేదా నిజంగానే హెజ్బుల్లా అంత సీన్ ఉందా? ఉంటే చాలా ప్రమాదకరం ఇజ్రాయెల్కి, లేకపోతే ఇజ్రాయెల్కి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు.